తిరుపతి హతీరాంజీ మఠం పరిపాలనాధికారి రమేష్ నాయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ మఠం భూములు కట్టబెడుతున్నారని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి దేవర మనోహర్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తుమ్మలగుంట సర్వే నంబర్ 68, 74, 75లో దాదాపు 50 ఎకరాల హతీరాంజీ మఠం భూములున్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 20 ఎకరాలు తన భార్యపై రాసుకున్నారని, మరో 10 ఎకరాల్లో ఆయన అనుచరులు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారని చెప్పారు. కొంతమంది పేదలు కూడా ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నారని, గతంలో చెవిరెడ్డి వీరికి పట్టాలు ఇస్తామని చెప్పారన్నారు. కరెంటు మీటర్లు, గ్రామ పంచాయతీ పన్నులు ఉన్న మఠం అధికారులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి పేదల ఇళ్లను కూల్చేశారని ఆరోపించారు. డిప్యుటేషన్ మీద హతీరాంజీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చిన రమేష్ నాయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, అతన్ని తిరిగి మాతృ సంస్థకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బాగా చూసినట్లయితే చూడండి, మఠం భూముల్లో కట్టిన ఇళ్ళకి ఎన్ఓసీలు అన్నీ కూడా ఇచ్చి చాలా శ్రమపడి వాళ్ళందరికీ ఇచ్చాడంట. ఈ మఠం భూములకు నువ్వు నీ కుమారుడు మీ పబ్బం కనుక్కోవడానికి పేద ప్రజలను మోసగించి పేద ప్రజలకు 10 లక్షలు లెక్కన వాళ్ళు ఇల్లు కొనడానికి 10 లక్షలు స్థలం కొనడానికి, దాన్ని కట్టడానికి మళ్ళీ ఇంకో 10 లక్షలు 20 లక్షలు, మళ్ళీ ఈ యొక్క ఎన్ఓసీలు తేవడానికి ఇంకో ఒక 2-3 లక్షలు పెట్టి మొత్తం ఒక 20-25 లక్షలతో ఏదో పేదలు ఉండాలనుకుంటే చూడండి, మీరే ఇంటికి చెప్తున్నారు పట్టా ఇచ్చాము. మఠం భూములకు పట్టా ఇవ్వడానికి నువ్వెవరు?